వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన చిన్నారి విద్యార్థిని మాదికుంట గాయత్రి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడంతో ఆమెను మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఘనంగా సన్మానించారు. రన్నింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన గాయత్రి వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుందని తెలిపారు. ఈరోజు అట్లాంటిక్ అమ్మాయి సెలెక్ట్ హైదరాబాద్ కావడం జరిగింది. అలాగే మన మెట్పల్లిలో మినీ స్టేడియంలో రోజు చెప్పడం జరుగుతున్నది. మీరు ఉచితంగానే దీన్ని అందరూ ఉపయోగించుకొని మెట్పల్లికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. విద్యార్థులను తోలేసి పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయి హైదరాబాద్లో సెలెక్ట్ అయింది. ఇంకా మీరు కూడా కావాలని కోరుకుంటున్నాను. మీకు ఏ వసతి ఉన్నా నేను కల్పిస్తానని కోరుకుంటూ ముగిస్తున్నాను. మా పాప రాష్ట్ర స్థాయి పోటీలకు సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం మేము తల్లిదండ్రులేం కాకుండా స్టేడియంలో ఉచితంగానే నేర్పడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండానే మా పాప ఈ స్థాయికి వచ్చింది. ఒక ఆడపిల్ల తల్లిగా నేను చెప్తున్నాను, మగవాళ్ళతో పాటు ఆడపిల్లలను కూడా మన స్టేడియంలో కానీ క్రీడారంగంలో కానీ ముందుకు మనమే తోడుగా వెళ్ళి నేర్పించాలి. దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు ఆడపిల్లలకు మానసిక దృఢత్వం, తర్వాత ఏం జరిగినా కానీ ముందుకు వెళ్ళే నైపుణ్యం అవన్నీ క్రీడలతో వస్తాయని నేను భావిస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. నాలాగే ప్రతి ఒక్క తల్లి ఒక ఆడపిల్లను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. మొన్న జగిత్యాల జిల్లా సబ్ జూనియర్ మీట్లో గాయత్రి స్టేట్ లెవెల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మన మెట్పల్లి మినీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ సాధించి ఆ రాష్ట్ర స్థాయి పోటీలకు హైదరాబాద్కి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మెట్పల్లిలో నిత్యము డైలీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అథ్లెటిక్స్ పల్లెకు ఆట, దాని ద్వారా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని మన మెట్పల్లి గ్రామ ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. తల్లిదండ్రులు కొంచెం ఆలోచిస్తూ అక్కడికి పంపిస్తే నేను వాళ్ళను మంచిగా తీర్చిదిద్దడానికి, నేషనల్ లెవెల్ తయారు చేయడానికి నేను కృషి చేస్తాను. మున్సిపల్ చైర్మన్ గారు మైలారపు లింబాద్రి సార్ గారు చాలా సహకరిస్తున్నారు మాకు. అదేవిధంగా మేము ఎప్పుడు మీట్ చేసినా కానీ సున్నము సహాయం అందిస్తూ ప్రతి విషయంలో మీరు ముందు ఉండండి అని చెప్పి సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మెట్పల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి చాలా రోజుల నుంచి ఈ మిత్రుని ద్వారా జరుగుతున్నటువంటి అథ్లెటిక్స్ స్థాయి ఈ విధంగా మన మెట్పల్లి స్టేడియంలో జరుగుతున్నటువంటి అథ్లెటిక్స్కి కోచింగ్లో మన మెట్పల్లి విద్యార్థిని అయినటువంటి మద్దికుంట గాయత్రి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ సందర్భంగా గౌరవనీయ మన మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి గారు నిత్యం డైలీ అక్కడ కోచింగ్ ఎట్లా జరుగుతుంది, ఏమన్నా అవసరాలు ఉన్నాయా, ఇంకేమైనా అవసరాలు ఉంటే వాళ్ళకు నేను తీర్చిదిద్దుతా, ఖచ్చితంగా నా వంతు సహాయం నేను చేస్తా అని విద్యార్థులను ఎప్పుడు ప్రోత్సహిస్తూ, అదేవిధంగా కోచింగ్ ఇచ్చే వాళ్ళను కూడా ప్రతినిత్యం వాళ్ళని పర్యవేక్షిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా అథ్లెటిక్స్లో కావచ్చు, ఇంకేదైనా గేమ్స్లో కావచ్చు, ప్రతినిత్యం మనం ముందు ఉండాలి, మన మెట్పల్లి టాప్లో ఉండాలని అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో లింబాద్రి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మెట్పల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పిల్లలు కావచ్చు, లేకుంటే మెట్పల్లి టౌన్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లల్ని ఈ కోచింగ్ సెంటర్లకు పంపించి రాబోయే రోజుల్లో ఒక మంచి అథ్లెట్లుగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుతున్నాం.